ఎప్పుడో మరి కదా ఎప్పుడు కట్టిరో ఇది అంతే అంటావా? అబ్బా సూపర్ చేస్తున్నావా? సూపర్ రే. ఈ గుహలలో మంచిగా ఉన్నాయి గుహలు. దా 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 దా. అరే వా, అబ్బో ఇక్కడ నాగమ్మ అయినానే చూసావా? ఆ పుట్ట లోపల శివాలయం లెక్కున్నది అది. ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేసి మరి? ఇగో ధ్వంసం చేసారు వినాయకుడిని, అది లక్ష్మీదేవిని. హాయ్ గాయ్స్, ఇది శివారం మొసళ్ళ అభయారణ్యంలో మన ట్రెక్కింగ్ పాయింట్లో చివరి ప్లేస్కి వచ్చామండి. ఇక్కడ ఒక అద్భుతమైన పురాతనమైన టెంపుల్ ఉంది. ఇది ధ్వంసం చేశారో ధ్వంసం చేయబడిందో లేకుంటే న్యాచురల్గా వివిధ కోర్స్ ఆఫ్ టైం అది అలా పడిపోయిన తెలియదు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన కట్టడం, చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా దీన్ని టూరిజం డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకుంటే అర్థం కావట్లేదు. ఎంత అద్భుతమైన టెంపుల్, లోపల పాము చాలా అద్భుతంగా ఉంది. రియల్లీ అమేజింగ్. ఫోటో దీన్ని యాక్చువల్లీ మస్ట్ కన్సిడర్ ది టూరిజం డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ టేక్. దీన్ని ఖచ్చితంగా డెవలప్ చేయాలి. చాలా అద్భుతంగా ఉంది. లోపల ఆంజనేయ స్వామి విగ్రహము. చూడండి ఇంత పురాతనమైన నమశివాయ, చాలా అద్భుతంగా ఉంది. నిజంగా సార్ లోపల శివలింగం ఉన్నది సార్. మన తెలంగాణ హిస్టరీ ఇక్కడ ఎక్స్కవేట్ చేస్తే ఏ రాజు కట్టించారు, చాలా పురాతనమైన విషయాలు చాలా మంది వస్తాయి. చాలా అద్భుతంగా చక్రం ఉన్నది. ఇక్కడ చక్రం ఉంది. చక్రం అవశేషాలు చాలా అద్భుతంగా ఉంది. ఇది మన గోదావరి నది పక్కనే చాలా శివారం మొసళ్ళ అభయారణ్యంలో ట్రెక్కింగ్ పాయింట్ కొండపైన ఉన్న టెంపుల్ అండి. చూడండి ఎంత అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతం. మా పరమ భక్తులు వెళ్ళి